6 o'clock వెడ్డింగ్. సో అరేంజ్మెంట్స్ అయితే పక్కగా చేస్తున్నాం. నైట్ నుంచి ఇక్కడే ఉన్నాం. నైట్ నుంచి ఉండడం వల్ల ఎంత బాగా వచ్చిందో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది ఏంటి ఎంట్రీ కదా, ఇక్కడి నుంచే కదా ఎంట్రీ. మొత్తం క్లాత్ వర్క్తో చేయించాం ఎంట్రీ. ఇంకా అవ్వలేదు, అవుతుంది. ఇది వంట సెక్షన్. ఒకసారి వంట దగ్గరికి వెళ్దాం. మా పెళ్ళికి ఒక వింత ఏంటంటే నాన్ వెజ్ లేకపోతే మా ఎవరికి ఇష్టం ఉండదు. అందుకని నాన్ వెజ్ కూడా పెట్టించాం. ఇదంతా వంట సెక్షన్. ఇక్కడ మెయిన్ థింగ్ ఇదే. మనకు పెళ్ళి ఎలా ఉన్నా సరే భోజనాలు బాగుండకపోతే తిట్టుకుంటారు. సో చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నారు. మేడం ఎలా జరుగుతున్నాయి వర్క్స్? బ్రహ్మాండం జరుగుతుంది. చాలా హడావుడిగా ఉంది. టేస్ట్ బాగానే ఉంటుంది అంటారా? సూపర్గా ఉంటుంది లేడు. అన్నీ ఇచ్చాం కదా బాబు. ఏం జరుగుతుంది బాబు? ఇది చికెన్ ఫ్రై చేసి చికెన్ దమ్ బిర్యానీ చేస్తాం. దమ్ బిర్యానీ చేయాలంటే చికెన్ ఫ్రై చేయాలి. ఫస్ట్ చికెన్ ఫ్రై చేసి దమ్ బిర్యానీ ఎక్కిస్తారు. దాదాపుగా 200 కేజీలు దమ్ బిర్యానీ వండిస్తాం. ఓన్లీ దమ్ముకి ఓన్లీ 200 కేజీలు దమ్ బిర్యానీ ఎక్కిస్తాం. అలాగే కర్రీకి దాదాపుగా 300 కేజీలు కర్రీ వండిస్తాం. కర్రీకి వేరు, చికెన్ దమ్ బిర్యానీ వేరు. ఇదేమో దమ్ బిర్యానీకి, అదేమో చికెన్ కర్రీకి. అది సెపరేట్ డిష్, ఇది సెపరేట్ డిష్. ఇది ఏంటంటే ఫ్రై చేస్తున్నారా కర్రీకి? మన మెయిన్ ఇదంతా హెడ్ చెఫ్ మన వీరబాబు గారు అక్కడ ఉన్నారు. హాయ్ చెప్పండి. ఆయనే మెయిన్ మొత్తం అన్నిటికి. టేస్ట్ లైట్లే బ్రహ్మానందంగా అదరగొట్టేస్తున్నారు. ఈయన ఒక శిష్యుడు. మీ పేరు? మనోహర్ గారు. బాగా చేయాలి మరి. మీ పేరండి? మీ పేరు? రమేష్ గారు. ఇది సాంబార్. ఈవేళ మనకు కట్ట ఉందా ఓన్లీ సాంబారా? ఓన్లీ సాంబార్ టేస్ట్ అదిరిపోయింది. రోజు మీరే చేస్తున్నారా? రోజు మేమేనండి. సరే బాగా చేయండి. మీరేంటి ఏం చేస్తారు? మొత్తం చూసుకోవడం అంతా ఆర్గనైజర్ పైన. ఇప్పుడు ఎన్ని పొయ్యిలు కాలుతున్నాయి? పొయ్యిలు అయితే మొత్తం కింద పైన కలిపి 10 పొయ్యిలు కాలుతాయి. 10 పొయ్యిలు కాలుతున్నాయి. మరి సాయంత్రం అయిపోతాయి మొత్తం 5 కంప్లీట్ ఇచ్చాం. ఏమండి ఒకసారి అందరూ హాయ్ చెప్పండి. కెమెరా హాయ్ చెప్పండి. బాగా చేయండి. మన ఎస్ఐ గారు అంట. ఈయన కూడా చూసుకుంటున్నారు నైట్ నుంచి మొత్తం. సరే ఇంకా ఇక్కడ నుంచి కదులుదాం. ఎందుకంటే చాలా వేడి, బయట వేడి ఉంది. ఈ వేడి మొత్తం ఎక్కువైపోతుంది మనకి. సరే ఇప్పుడు ఇందాక ఎంట్రన్స్ చూసాం కదా, వంట అయిపోయింది. ఇప్పుడు ఎంట్రీ అయ్యాక
ఇది మనకి ఇలా కనబడుతుంది కానీ ఒకసారి వన్స్ ఫినిష్ అయితే చాలా బాగుంటుంది. ఇవన్నీ పూలు వస్తాయి పైన, ఆ పైన కింద ఇవన్నీ 3 బ్లాక్స్. ఇంకా సన్నీ ఇంకా సెట్ ఉందా పైకి? అమ్మాయి అబ్బాయి ఇక్కడ కూర్చుంటారు, సోఫాల్లో కూర్చుంటారా, కింద పీటల్లో ఉంటాయా? సో ఇక్కడ స్టేజ్ మీద నుంచి వ్యూ చూడండి, రౌండ్ మొత్తం రౌండ్ వేసాం. మామూలుగా జనరల్గా మీరు చాలామంది ఈవెంట్ మేనేజర్లు వాళ్ళకి ఇచ్చేస్తారు, అది చాలా సింపుల్గా అయిపోద్ది, కానీ కాస్ట్లీ సింపుల్గా అయిపోద్ది, కానీ మీకు పెళ్ళిలో ఎంజాయ్ చేసినట్టు ఎక్కడ ఉండదు. ఇప్పుడు చూడండి, మేము ఒక్కొక్క డ్యూటీ చేసుకుని చేస్తున్నాం అంటే ఈ హడావుడి ఉండాలి కదా, సంవత్సరానికి ఒకసారి ఉండాలి. మీరు జనరల్గా ఈవెంట్ మేనేజర్లను పెట్టుకుంటే వాళ్ళు మొత్తం చేసేస్తారు, మీరు నీట్గా డ్రెస్ వేసుకుని పెళ్ళికి అటెండ్ అయ్యి వెళ్ళిపోతారు భోజనం చేసి. కానీ అంటే మాకు నిద్ర లేక మేము అందరం కష్టపడుతున్నాం, ఎందుకంటే మా చెల్లి అంటే చాలామందికి ఇంట్లో అందరికీ ఇష్టం. మేము మొత్తం పిల్లలు 10 మంది ఉంటాం, 10 మంది, 5 అబ్బాయిలు, 5 అబ్బాయిలు, 5 అమ్మాయిలు. సో మొత్తం సందడిగా ఉంటుంది. మీకు ఈసారి నా హోమ్ టూర్ వీడియో చూపిస్తాను, అంటే తీస్తాం బ్లాగ్, దాంట్లో మీరు ఎంజాయ్ చేయొచ్చు మా ఇంట్లో ఎలా ఉంటుందో. సో అదైతే కాన్సర్ట్ స్టేజ్ అండి, ఇక్కడ మన సరిగంప వాళ్ళందరూ పర్ఫామ్ చేస్తూ ఉంటారు. అక్కడ 1020 స్క్రీన్, అది LED స్క్రీన్ మధ్యలో వస్తుంది, ఇంకో 1020 ఏమో గ్రౌండ్లో అటు ఇటు స్ప్లిట్ చేసేస్తాం అన్నమాట. సో మీకు ఒకసారి వన్స్ అయ్యాక దీన్ని అంటే చూపి చేసినటువంటి బంధుమిత్రులందరికీ మా ఫ్యామిలీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబోయే నూతన వధువు సంకీర్తన
శివకాళి వీరిరువురిని ఆశీర్వదించి భోజనం చేసి వెళ్ళవలసిందిగా మా మనవి. మరికొద్ది నిమిషాల్లో హైదరాబాద్ జీ తెలుగు ఫేమ్ కంటెస్టెంట్స్ అందరూ సరిగమ్మప సింగర్స్ అందరూ మన దగ్గర ఉన్నారు. వారు 5 నిమిషాల్లో ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు. ఆ కార్యక్రమాన్ని కూడా కలిగించి ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ యశస్వి ఫ్యాన్స్ అండ్ ఫ్రెండ్స్. యశస్వి కోరిక మన్నించి వచ్చినందుకు మీ అందరికీ నా బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి శ్రీకరందాయ భద్రరుణాయ నువ్వే లేకుంటే ఏమవుతానో నీ స్నేహాన్ని కావాలంటున్నాను. కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తాను. నేనుగా నేనే నిన్న మొన్నరా లేనిపోని ఊహల్లో ఏమిటోరా ఉన్న పాటుగా मेरा